సమాచార లోకంతో ఒక వార్త పబ్లిక్ దాంట్లో ప్రముఖంగా నిలిచింది. ఏంటంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దానికి పూజలకు ప్రయత్నం చేశారని చెప్పేసి విషయంగా ప్రచారంలో ఉంది. కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత 25 సంవత్సరాల క్రితం ఈ సదాశివపేట పట్టణంలో వలస వచ్చి ఇక్కడ బీరువాలు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక, కుటుంబంలో వ్యాపారంలో ఇతరత్ర పర్సనల్ విషయాలు కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి, అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి మున్సీలాల్ అనే ఒక అయోధ్యకు చెందినటువంటి ఒక పంతులకు సంప్రదించగా దానికి ఒక శాంతి పూజ, లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది, చేస్తే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అతన్ని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడికి ఇతని షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందామని చెప్పేసి. అయితే అతను 29 తారీఖు నాడు చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివపేట పట్టణ నివాసి అతనికి మిత్రుడు. అతనికి కూడా 3 పిల్లలు ఉన్నారు. అతనికి కూడా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బతికేవాడు. అయితే అతనికి కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారం సరిగా నడవక కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కూతురికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడం వల్ల నేను ఇక దొరకచ్చుకుని పూజ చేయించుకుంటున్నాను, నాకు సమస్య పరిష్కారం కోసమని మిత్రులు వాళ్ళు డిస్కస్ చేసుకునే క్రమంలో అయితే నేను కూడా ఈ పూజకు పాల్గొంటే నేను చేయించుకుంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా కొంచెం పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ పంతులతో కూడా కన్నా అడిగితే సరే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 29 తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా 7 గంటలకు పూజ చేసుకున్నాం అనుకున్నారు. కానీ కొన్ని వస్తువులు కింద కొన్ని కారణాలు, ఇతర కారణం వల్ల అది డిలే అయ్యి 10 తర్వాత 2-3 గంటలు డిలే అయింది. ఆ రాత్రి పూట 10 గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరో వాళ్ళకి తెలియని వాళ్ళు, పడని వాళ్ళు, చుట్టుపక్కల వారు బయటకు కొన్ని ఫోటోలు తీసి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని డైరెక్టర్ కాల్సి పోలీసు కూడా సమాచారం రావడం జరిగింది. పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారో పూజ చేసుకుంటున్నారు అన్న దాని గురించి చూసుకున్నారు. అక్కడ ఏం అభ్యంతరకరంగా లేకుంటే అది చూసేసి వచ్చింది. కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు. అదేదో శూద్ర పూజలు, నరబలి, అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతురును తీసుకుని, చిన్న కూతురు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజలు చూపించేసి ఆ పూజ అయిపోయినాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఈ పంతులు చెప్పిన ఒక సలహా. ఆ పిల్లని పూజ అయ్యేదాకా పక్కకు పండబెట్టి ఈ ప్రభు కూడా పూజలు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నరబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది. కానీ అది అవాస్తవం. అయితే ఈ విషయం తెలిసినాక సదాశివపేట ఇన్స్పెక్టర్ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అమ్మమ్మ నువ్వు నీ మొగాడు తీసుకొచ్చింది కదా, నువ్వు మీదకు రాలేవు, పూజ అన్నప్పుడు నీ బిడ్డకు పూజనప్పుడు నీకు రావాలంటే నాకు ఇంకా 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. 10వ తరగతి ఏదే బిడ్డ, ఇంకో 8 సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఉన్నారు. నేను వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టవచ్చు సార్, వాళ్ళ భర్త నేను ఇంటికి అడుగుతాను, నా మొగడేమో కొనుక్కొని పోయి నాకు చెప్పి మాకు తెలిసి పూజ చేస్తున్న విషయం కొంచెం మాకు మంచిగా అవుతలేదు, మంచిగా మంచి జరగడానికి అని చెప్పేసి నాకు ఆలోచనతో ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని అంటే అది అన్వాంటెడ్గా కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఆ వార్త అనేది అక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మంచి అనేది గడప దాటకముందు చెడు అనేది ఊరంతా తెలుస్తుందని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు. ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే, దయచేసి మన మీడియా మిత్రులందరికీ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి
అయితే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీస్ శాఖకి సంబంధించింది కాబట్టి పోలీస్ శాఖకి ఈ లోకల్ ఇన్స్పెక్టరా ఇంకా సంబంధిత అధికారా లేకపోతే నాకా ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని దాన్ని సర్క్యులేట్ చేస్తే మీరు చేసేది మేము చేసేది అందరూ కూడా చేసేది సొసైటీ కోసమే. ఆ సొసైటీ బాగు కోసమే మనం ఇదంతా పనిచేస్తున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏది పర్సనల్ ఈగో తీసుకోకుండా దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి సర్క్యులేట్ కాకుండా ఉంటుంది. అట్లా కొన్ని తప్పుడు వార్తలు సర్క్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత కొన్నిసార్లు మనం కూడా మనుషులమే, కొన్నిసార్లు జరగచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితులు. ఇలాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత అధికారి తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే అథెంటిక్గా మీరు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వారు అవుతారు. దానివల్ల మీకు మీ యొక్క ఇంటిగ్రిటీ కూడా మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సూచనను మీరు పరిగణన తీసుకోవచ్చు. మనము శాంతి పూజ అని అన్నారు అక్కడ మీకు దీంట్లో మీకు వాళ్ళని ముంగట కూడా మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు డైరెక్ట్గా అడిగి మీరు నివృత్తి చేయాలన్న ఉద్దేశం. ఒకవేళ మీరు మీరు అనుమానించిన విధంగా కూడా ఏదైనా తప్పుడు పద్ధతులు తప్పుడు పని కోసం వాళ్ళు చేస్తుంటే ఎవరు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ తప్పు చేయడంతో మాత్రమే మనము కావాలని చెప్పేసి వాళ్ళ మీద అయితే తప్పులు చేసి పెట్టే పరిస్థితి అయితే మనకు ఆ దుస్థితి మనకు రాలేదు. మన తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ పోలీసు కానీ. కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తాం. ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ప్రభు ఉన్నాడు, మన ధర్మేంద్ర ఉన్నాడు, పంతులు కూడా ఉన్నాడు. మీరు అడగచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళ దానికి ఎంత డిమాండ్ ఉందంటే అతని ప్రతి షాపులో అవి తీసుకొచ్చేసి తన జేబులో ఒకటి పెట్టుకుంటుండేది స్పేర్ ఒకటి. ఇప్పుడు ఏమైనా అన్ని మాయమైపోయినాయి. ఎందుకంటే ఈ వచ్చినాయి కాబట్టి అవి మాయమైనాయి. అంటే కాలానుగుణంగా టెక్నాలజీ इससे पहले कारखाना हमारा बराबर चल रहा है। 3-4 महीने से क्या है, जरा कारखाने में प्रॉब्लम हो रहा है। कारीगर बुला रहा हूँ, पैसे दे के एडवांस दे के बुला रहा हूँ, ऑलरेडी 3-4 लाख रुपये दे चुका हूँ कारीगर। आ रहे आपस में लड़ाई झगड़ा करके फिर चले जा रहे हैं। ये देखते देखते मेरे को बहुत परेशानी हो गया सर। परेशानी होने की वजह से क्या है, क्या बात है क्या नहीं है, तो भैया जी को बुलाया। भैया जी ये हमारे जो है घर पे जो है गांव में जरा वहाँ पे घर पे हमारी पूजा करते थे, आते थे, इनको मैं बुलाता था, आते थे तो वहाँ पे शुद्ध करके जाते थे। तो इनको बुलाया मैं, इन्होंने देखा तो क्या बोले कि लक्ष्मी पूजा करना पड़ता है। तो मैं बोला लक्ष्मी पूजा करे तो सब सही हो जाता है। गुरु बोले तो हाँ ठीक है सब सही हो जाता है। तो मैं बोला ठीक है लक्ष्मी पूजा करना तो अब करिए लक्ष्मी पूजा। लेकिन हमारे क्या थोड़ा सामान ढूंढने में लेट हो गया, थोड़ा टाइम थोड़ा ज़्यादा हो गया, बस उतना 1-आधे घंटे का और पूजा था, उतने में हो जाता था। हमारे सार लोग भी आए थे, उन लोग को भी बोला मैं सार लोग कि सार लोग आप लोग भी बैठिए, बैठ के देखिए। आजू बाजू वाले सबको बोल के मैं करा गेट की ओपन करके कर रहा हूँ। किसकी यादगिरी को बोले, सत्संग के घर वाली को बोले आके बैठो पूजे में बोल के। सर वैसा गलत नियत रहे तो हम नहीं किसी को बोल सकते। ये शाम में सामान जुटाते जरा लेट हो, एक दिन पहले लेना पड़ता। सुबह ये शाम की पूजा सुबह रहता है, तो ये शाम में 4 बजे के बाद रहता। फिर ये बीच में कौन सा पूजा करवा रहे ये बता। 1 बजे लक्ष्मी जी का, लक्ष्मी जी का एक बार हाथ में पूजा कर रहे, फिर उसके बाद लक्ष्मी हाथ में ऐसे नहीं है हमारे। कारखाने में क्या प्रॉब्लम है आके जरा देख लीजिए। पैसे की से आना की ना सब जगह से रुक गया है, आने का भी नहीं आ रहा है। हमारे को जहाँ से आने का भी ये पैसे नहीं आ रहे, रुकावटें हो जा रही हर चीज़ से। कुछ भी है प्रॉब्लम कारखाने में क्या हो रहा है क्या नहीं जरा देख लीजिए बस, और कुछ भी हमारे ठीक है। గురువారం రోజు ముందు వచ్చినాడు, వచ్చినాక మా ఇంటికి తీసుకుపోయింది. తీసుకుపోయి చూపిస్తే చూసిండు వాళ్ళకి కాలం ఇట్లా ఉన్నది, ఇట్లా నడుస్తుంది,
అలా అంటే మరి ఇంత కూడా అంతమంది చూసుకోవడం వల్ల ఎవరైనా చేసినాయి కదా నాకు ఏం పైసలు ఏమవుతు నువ్వు 15 రోజులు పూజ చేసుకోమని చెప్పిన నువ్వు గత 2 months 2 సంవత్సరాలు 18 మంది మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఆయన చెప్పుకున్నాం ఆయన ఏమంటే సార్ దీనికి ఏమవుతుందో నేను చేసుకోమని చెప్పిన ఆయన దానికన్నా ముందు అంటే ఇంకా పూజ కాబట్టి సార్ పోదామని చెప్పేసి నాకు ఇచ్చినందుకు ఆల్రెడీ ఫ్యామిలీతో పోదాం అనుకున్న వాడికి ఇంకా లేట్ రాకపోవడం వల్ల బాబు పాపలు అంటే బాబు అంటే ఆడుకుని పోయాడు పాపలు పోయినాం అంతే పూజకాడ విషయం అనుకోవాలి కూడా మోక్షం దొరుకుతుందా అని కూడా అక్కడ ప్రసాదం లెక్క మనకు ఇస్తే కూడా మనకు మంచి అవుతుంది అనే విషయం మీద మనం పోయినాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.